హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయితి సాయి 4214. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఊరికి వెళ్ళడానికి అయితే మేము లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. బెంగళూరు నుంచి మా ఊరు గోదావరికని అయితే పోతున్నాం. ఇంకా మేమైతే రెడీ అయ్యాం, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఆటోలో అయితే వెళ్తున్నాం. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే క్యాబ్ అయితే మా పిల్లలకి సెట్ అవ్వదు వాళ్ళకి, అందుకే ఆటో అయితే ఫ్రీగా ఉంటారు. సో మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. చూడండి, వెళ్ళేటప్పుడు కొంచెం దారి చూపిస్తా ఉన్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. బెంగళూరులో అయితే హెవీ ట్రాఫిక్ అన్నమాట. సో మేమైతే ట్రైన్ 4:30కి ఉంటే సో యశ్వంతపూర్కి అయితే రీచ్ అయ్యాము. ఇదైతే స్టేషన్ అన్నమాట యశ్వంతపూర్ది. మేము ఎక్కే ట్రైన్ అయితే యలహంకలో స్టాప్ లేదు. సో హాయ్ అండి, యశ్వంతపూర్ అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లల ఫేస్లు అయితే డల్ గా అయిపోయాయి. అండ్ నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. ఎప్పుడు కూడా ఇంట్లో ఉండి ఇప్పుడు సడన్ జర్నీ అనేసరికి మాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. మా ట్రైన్ అయితే ఇంకా 4:30కి ఉంది మా ట్రైన్. సో ఇంకా వెయిట్ చేయాలి. 4:10 ఓకే, 4:10కి ఉంది మా ట్రైన్. ఇంకా వెయిట్ చేయాలి. చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తాం. 1 అవర్ వెయిట్ చేయాలి ఇంకా. హాయ్ చెప్పండి. హాయ్ అండి. చాలా టైర్డ్ అయ్యారు. వీళ్ళకి ఏమీ సెట్ కాదు, ఆటో కానీ కారు కానీ. టైర్డ్ అయిపోయారు. ఇంకేం చేద్దాం. ఇక్కడ పిల్లలకైతే కొన్ని స్నాక్స్ తీసిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు డల్గా కూర్చుంటున్నారు. సో స్నాక్స్ తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే స్నాక్ తీసుకొని చిన్నగా ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఒక స్ప్రైట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం వాళ్ళు తీసిచ్చాను కదా, తినుకొని సైలెంట్గా కూర్చుంటారన్నమాట. లేదంటే చాలా అల్లరి చేస్తారు. చూడండి మా చిన్నోడు. ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదే మేము ఎక్కే ట్రైన్ అన్నమాట. ఇంకా నేనైతే మా సీట్ ఎక్కడ వచ్చింది అనేసి అయితే నేను చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడైతే వచ్చింది మాది. ఆ 4 బెర్తులు మావే అన్నమాట, మిడిల్ టు. మొత్తానికైతే సికింద్రాబాద్కి రీచ్ అయ్యాము, హైదరాబాద్. ఇక్కడైతే మాకు మళ్ళీ ట్రైన్ అన్నమాట, ఎక్కాము. మార్నింగ్ అయితే అయింది. చూడండి, 4:40 అవుతుంది, 4:45 అవుతుంది. ఇంకా మా వాళ్ళని అయితే నేను లేపాను. చూడండి, మా పెద్దోడైతే నిద్రపోతా ఉన్నాడు. చూడండి, లేపినా కూడా లేవట్లేదు. మార్నింగ్ టైం కదా, 4:35 అంటే. యాక్చువల్లీ మేము 4:30కే రావాల్సింది, 4:45 అయింది. నేనే అందరికన్నా త్వరగా లేచి వాళ్ళని అయితే లేపాను అన్నమాట. లేచారు. మా హస్బెండ్ అడుగుతున్న టైం అయిందని దిగాను. ఇప్పుడైతే ఇదైతే సికింద్రాబాద్ స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మాకు 6:30కి ఉంది. మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలాసేపు వరకు వెయిటింగ్ చేసాము. చివరికి వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం అన్నమాట. ఇలా ఉంది. మా చిన్నోడైతే ఇంకెప్పుడు వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేసి గొడవ చేస్తూ ఉన్నాడు. నేనైతే ఇంకా టైం పడుతుంది, వెయిట్ చేయాలి అని చెప్తా ఉన్నాను. చూడండి, సికింద్రాబాద్ టు రామగుండం వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. సో ఇదే అన్నమాట మేము ఎక్కే ట్రైన్ అయితే రీచ్ అయ్యాము. రామగుండం అయితే రీచ్ అయ్యాము. చూడండి, ఇది మా రామగుండం. ఎంత ప్రశాంతంగా ఉంది కదా. అది చూసిన తర్వాత నాకైతే ఒకేసారి మనసులో ఏదో తెలియని ఆనందం అయితే వచ్చేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేసి. మా పిల్లలు కూడా ఎంత టైర్డ్ లో ఉన్నా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది రామగుండం. ఇంకా ఆటో అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే 500 అడిగారు వాళ్ళు. చూడండి, వెళ్తున్న దారి అయితే కొంచెం అలా క్లిప్ తీశాను. చూస్తున్నారు కదా, ఇదే మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మా పొలాలు వచ్చేసాయి. మా ఊరు మొత్తం పొలాలతో నిండిపోయి ఉంటుంది. ఊరంటే ఇంకా పచ్చదనం అన్నమాట. చూడండి, ఇదంతా వరి పంట అన్నమాట. చూడండి, ఇదైతే మా ఊరికి వెళ్ళేది. చూసారు కదా, మా ఓడైతే అమ్మమ్మకి ముద్దు పెడతా ఉన్నాడు. ఇంక ఇదే పని అన్నమాట రోజు. మా అమ్మ అయితే ఇక్కడ